హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు బంధు సంబంధించి, అదేవిధంగా రైతు భరోసా సంబంధించి విధి విధానాలు, దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి లీక్లు అయితే వస్తున్నాయి. వీరికే రైతు భరోసా అయితే వేయబోతున్నారట. రైతు రుణాలకు సంబంధించి కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట, కొన్ని కీలక మార్పులు. ఆ పూర్తి వివరాలు అనేది ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. ఇప్పుడు పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దానిపైన నొక్కండి, సబ్స్క్రైబ్ అవుతారు. గంట వస్తుంది, గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చెప్పేటువంటి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి తోటి మిత్రులందరికీ వాట్సాప్, ట్విట్టర్, టెలిగ్రామ్ రూపంలో షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఏరేలా కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిందండి, అది చూసి క్లారిటీ అయితే రేవంత్ రెడ్డి ఆ రైతు భరోసా సంబంధించినటువంటి పరిమితి ఎంత, 5 ఎకరాలకా లేదంటే 10 ఎకరాలకు ఉంటుందా? సర్కారు నిర్ణయంపై రైతుల్లో ఉత్కంఠ. మరో 2-3 రోజుల్లో ప్రారంభం కానున్న వానాకాలం సీజన్లో రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు రేవంత్ సర్కార్ అయితే వచ్చింది. ఇందులో ప్రధానంగా ఎన్ని ఎకరాల వరకు పరిమితి విధించాలా రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. అంటే రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయలు, అంటే 2 విడతలో 15,000 రూపాయలు. అయితే 5 ఎకరాలకు పరిమితి చేస్తారా, లేదంటే 10 ఎకరాలకు కటాఫ్ అనేది పెడతారనే చర్చ సాగుతుందన్నమాట. గత డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కొలువుదీరింది. అప్పటి నుంచి పాత పద్ధతిలోనే ఎకరానికి 5,000 రూపాయలు అయితే రైతు బంధులో జమ చేస్తూ వస్తుంది. ఇక అంత భూమి ఉన్న రైతులకు ఇస్తూ వచ్చారు. ఇక ధరణి రికార్డులో ఉన్న విస్తీర్ణం అనుగుణంగా నగదును బదిలీ అయితే చేశారు. పరిమితి అది విధించి ఆ ఎకరానికి 7,500 రూపాయలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గతంలో చెప్పి నిర్ణయించింది అనమాట. ఈ పరిమితి ఎంత విధిస్తారన్న అంశంపై ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఈ లోక్సభ ఎన్నికలు మరి జూన్ 4 తర్వాత పూర్తి అయిపోతే రిజల్ట్ అయితే వస్తుందట. దాని తర్వాత కేబినెట్ సమావేశం, దాంతోపాటు అసెంబ్లీలో చర్చ అయితే పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. కేంద్ర బడ్జెట్ సమావేశాలు నిర్వహించి రాష్ట్రంలో బడ్జెట్ ఎంత ఉంటుంది, దాని తర్వాత రెండింటిని బేజారు వేసుకొని ప్రభుత్వం రైతు భరోసా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంది. మరో 2 వారాలు పడుతుందని చెప్పేసి ఆ లోపు నిర్ణయం తీసుకొని జూలైలో డబ్బులు జమ చేయాలని కూడా సర్కార్ అయితే భావిస్తుందట. అదే సమయం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 7,500 రూపాయలు పథకాన్ని మార్చి అయితే ఇవ్వబోతున్నారు తెలుస్తుంది. అదేవిధంగా కొత్తగా వ్యవసాయ శాఖ సమర్పిస్తే ఏదైతే కౌలు రైతులకు రైతు భరోసా అందిస్తామని స్పష్టమైతే చేశారు. కాబట్టి వారికి కూడా ఈ అంశంపై కేబినెట్లో భేటీలో ఆమోదయోగ్యంగా నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. సాగే మరి యోగ్యం కాని భూముల సర్వే కూడా చేయబోతున్నారట. మొత్తానికి పెట్టుబడి సాయం అంటే 1 ఎకరాలు దాటుతుందని అంచనా వేసింది ప్రభుత్వం. ఇక విస్తీర్ణం మరి ముఖ్యంగా ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపార చేతిలో ఉన్న భూములు, వెంచర్లు, ఫామ్ హౌస్లు కూడా రైతు బంధు గతంలో పంపిణీ చేశారు. శాశ్వత బీడు ఉన్న భూములకు కూడా డబ్బులు కూడా వచ్చాయి. దాంతోపాటు రాళ్ళు, రప్పలు, ముళ్ళ కంపలు, వ్యవసాయ భూములు జాబితాలో ఉండడంతో రైతు బంధు కూడా అందిందనమాట. ఇప్పుడు వాటి అన్నింటి తొలగించి ప్రభుత్వం వారికి అయితే లెక్కల నుంచి తీసేసి ఏదైతే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది అనమాట. ఈ భూమిని క్షేత్రస్థాయిలో సర్వే చేయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్లోనే సర్వే ప్రారంభించి వ్యవసాయ భూములు లెక్క తేల్చాలని కూడా భావిస్తుందట. ఈ రైతు భరోసా పథకం 7,500 రూపాయలు ఎవరికి ఇవ్వాలని క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే స్వీట్ అండ్ షార్ట్లో జూన్లో మనకంటే ఈ రేపటి నుంచి సర్వే అయితే నిర్వహించబోయి తర్వాత జూలైలో అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు. ఎంత వరకు ఇస్తారనేది పరిమితి సంబంధించి సమావేశాలు, కేబినెట్ మీటింగ్, అసెంబ్లీ తర్వాత నిర్ణయాలు తీసుకుంటారట. దీనికి సంబంధించి 2-3 వారాలు అయితే పట్టవచ్చు. ఎందుకంటే ఇవన్నీ సర్వేలు అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా తెలంగాణలో రైతు రుణాలకు సంబంధించి ప్రభుత్వం ఒకేసారి అయితే విడత చేస్తామని చెప్పింది. కాబట్టి ఇప్పటికే రైతులందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు లోపు అయితే చేయడానికి ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. దీనికి ఆర్బీఐ నుంచి కొన్ని ఏదైతే గైడ్ లైన్స్ ఉంటాయో వాటిని అన్నింటిని పరిమితికి లోబడి, లేదంటే బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని అయినా మొత్తానికి ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసైనా ఇవి ఎప్పుడు జూన్ 4 తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతే ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే తెలంగాణలో ఏదైతే జాతీయ గీతం మార్చడం, దాంతోపాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా అధికార చిహ్నాన్ని మార్చడం పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పుడు తెలంగాణలో రైతు బంధు సంబంధించి గతంలో ఫస్ట్ సీజన్ కాబట్టి వేశారు, ఇప్పుడు వానాకాల సీజన్ కాబట్టి రైతుల నుంచి విమర్శలు వస్తాయి, ఇటు ప్రతిపక్షం నుంచి విమర్శలు వస్తాయి. కాబట్టి రైతులకు ఉపయోగపడే విధంగా పంట వేసిన తర్వాత జూలై నెలలో అయితే డబ్బులు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి వచ్చింది. కౌలుదారులో కూడా డబ్బులు కూడా అందిస్తారనమాట. రైతు బంధు ఇంకా పడకపోతే జూన్ 4 తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 5 ఎకరాల లోపు ఉన్న వారికే పడ్డాయి, తర్వాత మిగతా వారికి పడే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. మొత్తానికి ఇది అంటే రైతులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.